నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రాన్స్మిషన్ మీడియా. సో ట్రాన్స్మిషన్ మీడియా is nothing but the physical path that connect between the two devices for transferring the data one device to another device is called transmission media. Okay, so definition చూద్దాం. Transmission media in a computer network is a physical path that connect two devices and allow data to be transmitted between them. So two devices మిడిల్లో మనం ఒక ఫిజికల్ పాత్ని కనెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్మిషన్ మీడియా అంటాం. అలా కనెక్ట్ చేసే డివైజెస్ అనేది మనకి 2 టైప్స్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే గైడెడ్ మీడియా అండ్ అన్గైడెడ్ మీడియా. సో గైడెడ్ మీడియా మీన్స్ కోయాక్సిల్ అండ్ అంటే గైడెడ్ మీడియా మీన్స్ విత్ వైర్ ఆర్ సమ్ కేబుల్స్. అన్గైడెడ్ మీడియా మీన్స్ వైర్లెస్ కనెక్షన్. ఓకే, సో గైడెడ్ మీడియాలో అగైన్ 3 టైప్స్: కోయాక్సిల్, ఫైబర్, ట్విస్టెడ్. అన్గైడెడ్లో వచ్చేసరికి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్. సో ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ వచ్చేసరికి మనకి అగైన్ 2 టైప్స్ ఉంటాయి: అన్షీల్డెడ్ అండ్ షీల్డెడ్. సో అన్షీల్డెడ్ అనేది టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. లైక్ ఇలా ఉంటుంది ఈ విధంగా. షీల్డెడ్ వచ్చేసరికి హయ్యర్ ట్రాన్స్మిషన్ డేటా ఏదైనా మనం యూజ్ చేసినట్టయితే లైక్ కోల్డ్ క్లైమేట్లో, సో అలాంటి సిచ్యువేషన్లో మనం షీల్డెడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ ఈజ్ మేడ్ ఎట్ 2 ఇన్సులేటెడ్ కండక్టర్. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 ఇన్సులేటెడ్ కండక్టర్ని యూజ్ చేసి అది వౌండ్ అండ్ ట్విస్టెడ్ అంటే మనం కంబైన్ చేసి ఒక 1 వైర్ ఫిజికల్ మీడియా సింగిల్ మీడియాగా కనెక్ట్ చేసి దాని ద్వారా మనం పాస్ చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ చెప్తుంది చూడండి. 2 ఇన్సులేటెడ్ కండక్టర్ వైర్స్ టిపికల్లీ కాపర్ ట్విస్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సింగిల్ మీడియా. ఇట్ ఈజ్ చీప్ యాజ్ కంపేర్ టు అదర్ మీడియా. సో ఎప్పుడైతే లో బడ్జెట్లో మనం మెయింటైన్ చేయాలి అనుకుంటామో ట్విస్టెడ్ పెయిర్ ఈజ్ ప్రిఫర్ ఫర్ దట్. ఓకే, ఇట్ ఈజ్ ఈజీ అండ్ లైట్ వెయిట్ కేబుల్ అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఫ్రమ్ 0 to 3.5 kHz. సో 2 వైర్స్ని మనం వౌండ్ అంటే ట్విస్ట్ చేస్తున్నాం, అంటే కంబైన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ 1 వైర్ అనేది క్యారీస్ ది సిగ్నల్ టు ది రిసీవర్ ఒక సిగ్నల్ని క్యారీ చేస్తే ఎనదర్ వైర్ అనేది ఏం చేస్తుందంటే గ్రౌండ్ రిఫరెన్స్గా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ది ట్విస్టెడ్ పెయిర్. సో ఇందులో అన్సీల్డెడ్, సీల్డెడ్, ట్విస్టెడ్ పెయిర్ గురించి చూసుకుందాం. సో అన్సీల్డెడ్ వచ్చేసరికి దాని యొక్క అడ్వాంటేజెస్: ఈజీ టు సెటప్, మనం ఈజీగా సెటప్ చేయొచ్చు, ఇన్స్టాలేషన్ చేయొచ్చు, అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ లో కాస్ట్. ఓకే, ఇట్ యాజ్ ఏ హై స్పీడ్ కెపాసిటీ. నెక్స్ట్ ఇట్ యాజ్ ఏ 100 మీటర్స్ లిమిట్. దీని యొక్క లిమిట్ మాత్రం 100 మీటర్సే. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లిమిటెడ్ బ్యాండ్ విత్ దెన్ కోయాక్సిల్ కేబుల్. సో కోయాక్సిల్ కేబుల్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్లో వస్తుంది. కోయాక్సిల్ కేబుల్ కన్నా కంపేర్ చేస్తే లిమిటెడ్ ఉంటుంది, లెస్సర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఇంటర్ఫిరెన్స్. సో ఇక్కడ మనకి కంపేర్ టు అదర్ కేబుల్స్తో ఇక్కడ మనకి ప్రొటెక్షన్ అనేది లెస్గా ఉంటుంది. సస్పెక్టబుల్ టు నాయిస్ అండ్ క్రాస్ టాక్, అంటే సమ్ నాయిస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇది అన్సీల్డెడ్లో ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. నెక్స్ట్ షీల్డెడ్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ హయ్యర్ డేటా రేట్ దెన్ యూటీపీ మీన్స్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఓకే, సో ఇట్ ఎలిమినేట్స్ ది క్రాస్ టాక్. ఇక్కడ అన్షీల్డెడ్లో వచ్చిన నాయిస్ మన డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ మనకి షీల్డెడ్కి వచ్చేసరికి ఆ క్రాస్ టాక్ అంటే నాయిస్ అనేది ఎలిమినేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ది సిగ్నల్ రేట్, దీని యొక్క సిగ్నల్ రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి కంపేర్ టు షీల్డెడ్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డిసడ్వాంటేజ్: ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ బల్కీ దెన్ యూటీపీ. అంటే అన్షీల్డెడ్ కన్నా ఇక్కడ కొంచెం దాని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైతే మనం సిగ్నల్ రేట్ పెంచామో, దాని యొక్క వర్కింగ్ అనేది పెర్ఫార్మెన్స్ పెంచామో ఆటోమేటిక్గా దాని యొక్క కాస్ట్ అనేది కూడా ఎక్స్పెన్సివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది డిసడ్వాంటేజ్. ఓకే, అండ్ కోయాక్సిల్ కేబుల్. నెక్స్ట్ వన్ కోయాక్సిల్ కేబుల్. ఇన్ కోయాక్సిల్ దిస్ ఈజ్ ఆల్సో కంటైన్ 2 కండక్టర్స్. సో ఇక్కడ 2 కండక్టర్స్ అనేది ప్యారలల్ అరేంజ్మెంట్లో ఉంటుంది, ఈచ్ అదర్ యూజ్డ్ ఫర్ ది కేబుల్ టీవీస్ అండ్ అనలాగ్ టెలివిజన్ నెట్వర్క్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ది కోయాక్సిల్ కేబుల్. సో కేబుల్ టీవీస్ కానీ నెక్స్ట్ అనలాగ్ టెలివిజన్స్ నెట్వర్క్లో మనం ఈ కోయాక్సిల్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం కనిపించిన ఈ ఐటెం అనేది ప్లాస్టిక్ జాకెట్ కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇది సీల్డ్, నెక్స్ట్ ఇన్సులేటర్, ఇన్నర్ కండక్టర్. సో ఇక్కడ మనకి ఇన్ని లేయర్స్గా అంటే ఇన్ని సెపరేట్ ఐటెంతో మనకి ఇక్కడ అరేంజ్మెంట్ చేసింది కాబట్టి
ఇది కంపేర్ టు ట్విస్టెడ్ పేర్ సెక్యూరిటీ అనేది డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకే, ఈ కోయాక్సిల్ కేబుల్స్ అగైన్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ బేస్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్, బ్రాడ్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్స్. బేస్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్స్ వచ్చేసరికి దాని యొక్క రేంజ్ అనేది 50 ohms, యూజ్డ్ ఫర్ ది డిజిటల్ ట్రాన్స్మిషన్కి 50 ohmsగా ఇక్కడ మనకి దాని యొక్క రేంజ్ వర్క్గా స్పీడ్ అవుతుంది. మెయిన్లీ బేస్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్స్ అనేది ల్యాన్స్లో లోకల్ ఏరియా నెట్వర్క్స్లో యూజ్ చేస్తాం. సో దీని యొక్క బేస్ బ్యాండ్ కోయాక్సిల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే బేస్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్స్ యాజ్ ఏ హై బ్యాండ్ విత్, ఇట్ క్యాన్ ట్రాన్స్మిట్ డేటా ఎట్ హై స్పీడ్తోని హై బ్యాండ్ విడ్తోని ఇక్కడ వర్క్ అవుతుంది. అండ్ బేస్ బ్యాండ్ కేబుల్స్ క్యాన్ ట్రాన్స్మిట్ ది డేటా ఓవర్ ది లాంగ్ డిస్టెన్స్ దెన్ ది ట్విస్టెడ్ పేర్ కేబుల్. సో ప్రీవియస్ చెప్పుకున్న ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ కన్నా ఇక్కడ బేస్ బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్ వచ్చేసరికి లాంగర్ డిస్టెన్స్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది డేటా. ఓకే, సో దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ది అదర్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ సచ్ యాజ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. సో ట్విస్టెడ్ పేర్ కేబుల్తో మనం కంపేర్ చేస్తే దీని యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్. సో బ్రాడ్బ్యాండ్ కోయాక్సిల్ కేబుల్లో ఇట్ ఈస్ అకంప్లిష్డ్ బై ది యూజింగ్ అనలాగ్ ట్రాన్స్మిషన్ ఓవర్ ది కన్వెన్షనల్ కేబుల్ టెలివిజన్ వైరింగ్స్. ఇట్ సెండ్స్ ది సెవరల్ సిగ్నల్స్ అట్ ది సేమ్ టైమ్ ఎట్ వేరియస్ ఫ్రీక్వెన్సీ. అంటే సేమ్ టైంలోనే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేస్తూ సెవరల్ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది ఈ బ్రాడ్బ్యాండ్ కోయాక్సిల్ సిస్టమ్స్. ఇట్ కవర్స్ ఏ లార్జర్ రీజియన్ని కవర్ చేస్తుంది. అంటే ఓవరాల్గా గ్లోబల్ వైజ్గా ఇక్కడ కవర్ చేస్తుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ హై బ్యాండ్ విత్ ట్రాన్స్మిట్ అండ్ డేటా ఎట్ హై స్పీడ్తో ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ లెస్ సస్పెక్టబుల్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్, దాన్నే ఈఎంఐ అంటాం, దెన్ అదర్ టైప్స్ ఆఫ్ కేబుల్స్. సో ఇక్కడ మనకి రిమైనింగ్ కేబుల్తో చూస్తే బెటర్గా వర్క్ చేస్తుంది. అండ్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ క్యాన్ బి డిఫికల్ట్ టు ట్రబుల్ షూట్ వెన్ ప్రాబ్లమ్ ఎరేజ్, పర్టికులర్లీ వెన్ మల్టిపుల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టు ది సేమ్ కేబుల్. సో ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కేబుల్కి వచ్చేసరికి మల్టిపుల్ డివైజెస్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఎందుకంటే సెవరల్ ప్లేసెస్కి అది డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడంలో అక్కడ ఏదైనా ఎనీ ట్రబుల్ షూట్ అంటే ఏదైనా ప్రాబ్లం అక్కడ అయితే దాన్ని పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేయడం, దాని యొక్క ప్రాబ్లం అనేది మళ్ళీ రీసాల్వ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్తో కూడుకున్న పని కాబట్టి సో అది మనం డిసడ్వాంటేజ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ గైడెడ్ మీడియాలో థర్డ్ వన్, లాస్ట్ వన్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. దీన్ని ఆప్టిక్ ఫైబర్ అని కూడా కాల్ చేస్తాం. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. ఏ ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ ఈజ్ ఏ కేబుల్ దట్ యూజెస్ ది ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫర్ ది కమ్యూనికేషన్ కోసం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము ఫైబర్ ఆప్టిక్స్లో. ఇట్ ఈజ్ ఏ కేబుల్ దట్ హోల్డ్స్ ది ఆప్టికల్ ఫైబర్ కోటెడ్ ఇన్ ప్లాస్టిక్ యూజ్డ్ టు సెండ్ ది డేటా బై ది లైట్ పల్సెస్. సో ఇక్కడ మనకి ఫైబర్ ఆప్టిక్స్ అంటేనే మనకి తెలిసింది లైట్ పల్సెస్ ద్వారా మన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ ప్రొవైడ్ ది ఫాస్టర్ డేటా ట్రాన్స్మిషన్ దెన్ ది కాపర్ వైర్స్. సో కంపేర్ టు కాపర్ వైర్స్ అనేది ఇక్కడ మనం త్రూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కాబట్టి ఫాస్ట్గా మనకు అది పాస్ అవుతుంది డేటా అనేది వన్ డివైస్ టు అనదర్ డివైస్ అనేది. ఓకే, సో దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇది. సో ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తున్న ఐటమ్ దీన్ని హై డెన్సిటీ పాలిథిలిన్ ఇన్సులేటర్ అంటాం. దీని యొక్క విత్ 17 mm క్వాలిటీతో మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చే ఈ లేయర్ అనేది కాపర్ ట్యూబింగ్ అంటాం. దీన్ని 8.3 mm అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్టీల్ వైర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్సైడ్ దట్ స్టీల్ వైర్స్లో వాటర్ రెసిస్టెన్స్ జెల్లీ కన్సిస్టింగ్ 2.3 mm. సో నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్స్. సో ఇక్కడ ఎందుకు అంటే ఆప్టికల్ ఇక్కడ గ్లాస్ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి హై హీట్ కానీ కోల్డ్తో దాన్ని సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఇన్ని లేయర్స్ అనేది. ఓకే, సో డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, హై సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇన్ని లేయర్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్ అండ్ దే ఆర్ లైటర్ ఇన్ వెయిట్. సో వెయిట్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాస్ట్లీ అండ్ డిఫికల్ట్ టు ఇన్స్టాల్ అండ్ మెయింటైన్. సో ఇక్కడ మనం ఈ ఫైబర్ ఆప్టిక్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, హై కాస్ట్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ కూడా డిఫికల్ట్. నెక్స్ట్ అప్లికేషన్స్. ఈ ఫైబర్ ఆప్టిక్స్ ఏ ప్లేస్లో ఎక్కువగా యూజ్ చేస్తారా అంటే టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ఆప్టికల్ ఫైబర్ అనేది డేటా ట్రాన్స్మిట్ చేయడంలో టెలిఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్, కేబుల్ టెలివిజన్ సిగ్నల్స్లో మనం ఈ ఫైబర్ ఆప్టిక్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్
అదర్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ మెడికల్, డిఫెన్స్, గవర్నమెంట్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కూడా ఇక్కడ మనం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూజ్ చేస్తాం. ట్రాన్స్మిషన్ మీడియాలో గైడెడ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా. సో అన్గైడెడ్ మీడియా మీన్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్. సో గైడెడ్కి వచ్చేసి ఫిజికల్ పాత్ అనేది 2 డివైజెస్ బిట్వీన్ ది సమ్ కేబుల్స్ అంటే విత్ వైర్తో మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి అంటే వైర్లెస్, వైర్ ఏమీ లేకుండా డివైజెస్ అనేది సిగ్నల్స్ ద సమ్ యాంటీనాస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో హియర్ నో ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ది 2 or more డివైజెస్ కమ్యూనికేటింగ్ వైర్లెస్లీ. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వితౌట్ వైర్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైర్లెస్ సిగ్నల్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ది ఎయిర్. సో మెయిన్ మీడియా ఇక్కడ ఏంటంటే ఎయిర్ని యూజ్ చేసి సో కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేది పాస్ చేస్తాము అండ్ ఆర్ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ది అప్రోప్రియేటెడ్ యాంటీనాస్. సో దానికి అప్రోప్రియేట్ అయిన యాంటీనాస్తో సిగ్నల్స్ అనేది ఇక్కడ సిగ్నల్స్ ద్వారా వన్ డివైస్ టు అనదర్ డివైస్కి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ అన్గైడెడ్లో రేడియో ట్రాన్స్మిషన్ అనేది 6 బ్యాండ్స్గా డివైడ్ చేశారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది వైర్లెస్ ట్రాన్స్మిషన్ అండ్ దాని యొక్క రేంజెస్ అనేది విజిబుల్ లైట్. సో రేడియో వేవ్స్ 10⁻⁻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 ⁻
రేంజెస్ అనేది ఇక్కడ మనం 6 బ్యాండ్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ మన అన్గైడెడ్ మీడియా వచ్చేసరికి అగైన్ 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఫస్ట్ వన్ రేడియో ట్రాన్స్మిషన్ చూద్దాం. It is easier to generate because of its large wavelength. It can be penetrate through the walls and structure like. సో ఇక్కడ ఏంటి అంటే రేడియో ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా జనరేట్ చేస్తాం, ఎందుకంటే లార్జ్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. ఇది వాల్స్ అంటే గోడ ఉన్న అది మనకి సిగ్నల్స్ అనేది దాన్ని దాటి కూడా పాస్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అనేది 3 Hz. దీని యొక్క రేంజ్ అనేది 3 Hz to 300. నెక్స్ట్ ఎక్కువగా రేడియో ట్రాన్స్మిషన్స్ అనేది ఎఫ్ఎం రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్ అండ్ యూజ్ దీస్ వేవ్స్. మెయిన్గా ఎఫ్ఎం రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్కి ఇక్కడ మనం ఈ రేడియో ట్రాన్స్మిషన్ మీడియా అనేది యూజ్ చేస్తాము. సమ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనేది. సో ఇక్కడ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. సో ఇక్కడ 2 యాంటీనాస్ ఉంది, ఇది ట్రాన్స్మిటర్ యాంటీనా, రిసీవర్ యాంటీనా. సో ఇక్కడ మనకి వేవ్ లెన్స్ ద్వారా, రేడియో వేవ్స్ ద్వారా వన్ డివైస్ టు అనదర్ డివైస్ అనేది సిగ్నల్స్ ద్వారా యూజింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎయిర్ ద్వారా మన సిగ్నల్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది వితౌట్ వైర్స్. ఓకే, సో ఇక్కడ ఈ రేడియో ట్రాన్స్మిషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే వన్ సెండరు మెనీ రిసీవర్స్. అంటే వన్స్ మనం సెండ్ చేస్తే నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అనేది ఆ డేటా అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియో ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్స్. సో మైక్రోవేవ్స్ అగైన్ టెరెస్ట్రియల్ మైక్రోవేవ్స్ అండ్ శాటిలైట్ మైక్రోవేవ్స్. టెరెస్ట్రియల్స్ మైక్రోవేవ్స్ అనేది లోకల్ యూజ్ చేస్తాము, శాటిలైట్స్ అనేది గ్లోబల్గా యూజ్ చేస్తాం. ఓకే, దీని యొక్క డయాగ్రాము ట్రాన్స్మిటర్ యాంటీనా, రిపీటర్ యాంటీనా సమ్ స్ట్రైట్ లైన్స్ ద్వారా సిగ్నల్స్ అనేది పాస్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అబౌవ్ ది 100 milli హెడ్జెస్ టు ది ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ సిగ్నల్ స్టాండ్ బై ది బీమింగ్ ద్వారా మనకి ఇక్కడ దాని యొక్క స్పీడ్ రేంజ్ బట్టి ఒక స్ట్రైట్ లైన్గా డేటా అనేది ట్రాన్స్మిటర్ టు రిసీవర్కి రీచ్ అవుతుంది. ఈ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. మైక్రోవేవ్స్ ఆర్ అన్డైరెక్షనల్ కూడా సమ్టైమ్స్. సో ఇది మెయిన్ మీడియాగా ఎయిర్ తీసుకుంటుంది కాబట్టి అన్డైరెక్షనల్ పాత్ని కూడా. నెక్స్ట్ ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ అది మూవ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, లాంగ్ డిస్టెన్స్లో అండ్ యాంటీనా వేవ్స్లో అటెన్వేషన్లో కూడా దీని యొక్క డైరెక్షన్ అనేది కలిగి ఉంటుంది. మైక్రోవేవ్స్ అనేది ట్రాన్స్మిషన్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ ట్రాన్స్మిషన్ ఈజ్ చీపర్ దాన్ యూజింగ్ ది కేబుల్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ కోయాక్సియల్ ట్విస్టెడ్ వైర్తో చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్మిషన్ మీడియా అనేది చీప్ బడ్జెట్ అనేది లో బడ్జెట్ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఓవర్ ది ఆసియన్ కెన్ ఆల్సో బి అచీవ్డ్. సో ఇక్కడ మనకి సీస్ ఆసియన్ సముద్రం కమ్యూనికేషన్స్లో మనం ఎక్కువగా ఈ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్స్ అనేది ఆ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాలో ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. సో దిస్ వేవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ పర్పస్ సచ్ యాజ్ టెలివిజన్ అండ్ ఇట్స్ రిమోట్. సో ఇక్కడ మనం విత్ ఇన్ ది హౌస్ పర్పస్గా టీవీ
సమ్ రిమోట్ ద్వారా మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఆపరేట్ చేస్తుంటాం. అండ్ ఏసీస్ అంటే విత్ ఇన్ ది స్మాల్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో మన ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ఫ్రారెడ్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ రైల్ హెన్స్ ఇట్ ఈజ్ డైరెక్షన్ బై ది నేచర్ ద్వారా దీని యొక్క డైరెక్షన్ అనేది పాస్ చేస్తాము. ఇట్ కెనాట్ క్రాస్ వాల్ లైక్ ఏ ఆబ్స్టాకిల్. సో మనకి స్ట్రైట్గా రిమోట్ కంట్రోల్ అనేది కూడా ఒక సింగిల్ స్మాల్ ఏరియా డిస్టెన్స్లో మాత్రమే అది మూవ్ చేయగలం. మనం ఒక వన్ హౌస్ టు అనదర్ హౌస్ అంటే వాల్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి పెనట్రేట్ అవ్వదు, అంటే సిగ్నల్స్ అనేది పాస్ చేయదు అనమాట. ఒక షార్ట్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏరియా మాత్రమే యూజ్ చేస్తాము, లైక్ హౌస్, టీవీస్, రిమోట్, ఇవన్నీ ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. సో దిస్ ఈజ్ ది గైడెడ్ అండ్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. సో ఇది మీకు నోట్స్గా కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.